బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతానికి అది ప్రమాదమైన మార్క్ లెవెల్ ఏదైతే డేంజర్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దాటి కూడా 205.33 మీటర్లకు పైగా కూడా అది ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి ప్రస్తుతానికి భారీగా వరద నీరు కూడా చేరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అధికారులు తరలిస్తున్నారు. నిన్న కూడా మనం చాలా విజువల్స్లో చూసాము. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ కూడా అన్ని నిండిపోయాయి. వాటర్ దాదాపు నడుము లోతు నీళ్లలో ఢిల్లీ ప్రస్తుతానికైతే మునిగిపోయినట్టు తెలుస్తుంది. హర్యానాలోని యమునా నది ప్రస్తుతానికైతే తీవ్ర ప్రభావం చూపిస్తుంది. క్రమంగా దాని ప్రవాహం పెరుగుతుంది. హత్నీకుండ్ బ్యారేజ్కి సంబంధించి నీటి మట్టం అక్కడున్న గేట్లన్నీ వదలడంతో దిగువకు అక్కడ నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. దానివల్ల యమునా నదికి ప్రస్తుతానికైతే పోటెత్తింది వరద అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఢిల్లీకి సంబంధించిన లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి అసలు ఏమేమి నదులు కానీ బ్యారేజెస్ అక్కడ ఏమేమి బ్యారేజెస్ని ఓపెన్ చేశారనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 69,210 క్యూసెక్ నీరుని విడుదల చేశారు. అలాగే వజీరాబాద్ బ్యారేజ్ అక్కడి నుంచి 73,619 క్యూసెక్ల నీరుని విడుదల చేశారు. అలాగే ఓక్లా బ్యారేజ్, ఇలా 3 బ్యారేజ్ల నుంచి గేట్లు ఎత్తివేయడం వల్ల అక్కడ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశారు. మొత్తానికైతే యమునా నది ఇప్పుడు డేంజర్ బెల్స్ని మోగిస్తుంది. ఢిల్లీకి సంబంధించిన లోతట్టు ప్రాంతాలు, ఢిల్లీ యమునా ఈ రివర్ బెల్ట్ ఏదైతే ఉందో ట్రాన్స్ యమునా బెల్ట్ అంటారు దాన్ని, ఆ బెల్ట్కు సంబంధించి యమునా బజార్, దాంతోపాటు మయూర్ విహార్. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ చూడండి, ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా ప్రవహిస్తుంది ఆ వరద నీరు చూడండి. అంటే వాహనాలు కానీ మనుషులు కానీ వెళ్ళేలాగా లేదు పరిస్థితి ప్రస్తుతానికి. అక్కడ చాలా తీవ్రతరంగా ఉంది. వరద నీరు చాలా చేరుతుంది. కొన్ని వేల క్యూసెక్ల నీరు పైనున్న బ్యారేజీల నుంచి వదలడం వల్ల మొత్తం మీద అయితే యమునా నది ఢిల్లీకి డేంజర్ జోన్, ఒక డేంజర్ బెల్స్ని అది మోగించినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో లోతట్టు ప్రాంతాలు, నదీ తీరంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ ఒక సురక్షితమైన ప్రదేశాలకు కూడా వాళ్ళందరినీ తరలించే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి సంబంధించిన ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా డిస్టిక్కి సంబంధించిన మ్యాజిస్ట్రేట్లు, కలెక్టర్ల అందరికీ కూడా హై అలర్ట్ని జారీ చేశారు. అలాగే అక్కడ ప్యాట్రోలింగ్ టీమ్స్ ఏవైతే ఈ రివర్కి ఈ నదికి ఆనుకొని ఒడ్డున ఉన్న ఇల్లులు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ సంబంధించిన ప్రజలందరినీ కూడా తరలించాలి. అలాగే దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అక్కడ మార్క్ కనిపిస్తుంది, డేంజర్ మార్క్ కనిపిస్తుంది చాలా క్లియర్గా. అంటే ఆల్మోస్ట్ పిల్లర్ని తాకే లెవెల్లో ఆ వాటర్ ఫ్లో అవుతుంది. అంటే డేంజర్ బెల్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనం ఢిల్లీకి సంబంధించి యమునా నగర్, దాంతోపాటు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి కూడా మనం చూసుకుంటే కనుక యమునా నగర్ ఒకటి, యమునా నగర్తో పాటు నదీ తీరాన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో యమునా బజార్ కానీ, అలాగే మయూర్ విహార్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇళ్లలోకి నీరు చేరింది. భారీ ఎత్తున నీరు చేరింది. చూడండి, నడుము లోతు కంటే ఎక్కువ లోతు గల నీరు మొత్తం ఢిల్లీ నగరాన్ని అయితే అతలాకుతలం చేసేసిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చూస్తే కనుక. సో చాలా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు కూడా నిండిపోయాయి. ప్రజలు అస్తవ్యస్తానికి అల్లకల్లంగా ఉంది అక్కడ పరిస్థితి. మనం చూసుకుంటే శీతాకాలంలో అక్కడ చలి ఎక్కువనే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎండలు కూడా ఎక్కువనే ఉంటున్నాయి. కానీ అలాగే ఇప్పుడు వర్షపాతం కూడా ఎక్కువే నమోదైనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్స్ మాత్రమే పోగలుగుతున్నాయి. కానీ మిగతా కార్లు అవన్నీ కూడా ఆగిపోయే ప్రస్తుతానికి ఆ వెహికల్స్ అన్నీ చాలా మట్టికి ఆ వరద నీరులో చిక్కుకున్నట్టు కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ కూడా స్తంభించింది, అస్తవ్యస్తం అయిపోయింది ట్రాఫిక్ కూడా. ఒక రకంగా చూస్తే కనుక ఢిల్లీలో ఎవరైతే ఆఫీసులకి, కాలేజీలకి వీటన్నిటికీ వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ప్రతి జంక్షన్లో ఏ జంక్షన్ చూసినా కూడా వరద నీరు చేరుకొని ఉంది. అవి ఆల్మోస్ట్ ఇంకొంచెం అంటే రాత్రి 8 గంటల సమయం వరకు ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలియపరుస్తున్నారు. సో రానున్న ఇంకో 10-15 గంటలు కూడా వర్షపాతం ఎక్కువ ఉంటుంది. పైన బ్యారేజీల నుంచి ఏదైతే నీటిని విడుదల చేస్తున్నారో చూడండి, ఒక పెద్ద ఆయన పాపం ఆయన సరుకులు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతుండే. అలాగే ఏరియల్ వ్యూస్ మనం కనుక చూస్తే కనుక ప్రతి కాలనీ ఒక చెరువుని తలపిస్తుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొంది ఢిల్లీలో చూస్తే కనుక. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అధికారులు కూడా రెడ్ అలర్ట్నే జారీ చేశారు. అన్ని టీమ్స్ని అప్రమత్తం చేశారు. స్టేట్కి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దాంతోపాటు ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అక్కడ కొన్ని షెల్టర్స్ని కూడా పెట్టారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల నుంచి ఉన్నారో ప్రజలు వాళ్ళందరినీ కూడా కొన్ని
షెల్టర్స్కి కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు సీసీటీవీ ఫుటేజ్లని మానిటర్ చేస్తున్నారు. ఏ ప్రాంతాలు వరదలో మునిగిపోయే అవకాశం ఉన్నాయి, మునుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి వీటన్నిటికీ కూడా చూస్తున్నట్టు చూడండి. ఒక కాలువని తలపిస్తుంది, అలాంటి వరద ప్రవాహం ఉంది. అక్కడ ప్రస్తుతం చూసుకుంటే బైకులు ఆగిపోయాయి, వాటిని అక్కడ ఉన్న వాళ్ళు తోసుకునే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే అవి కొన్ని వెళ్తున్నాయి, కానీ మిగతా వెహికల్స్ అన్నీ ఆ వరద ప్రవాహంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే యమునా నది ఉప్పొంగి పొర్లుతుంది. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 205.33 మీటర్లు అనేది అది డేంజర్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అది ప్రమాదక అంటే ఆ లెవెల్ తర్వాత ఇంకొంచెం ఫ్లో పెరిగినా కానీ అదైతే డేంజర్ జోన్ అనే చెప్పుకోవాలి. గవర్నమెంట్ ఆల్రెడీ అలర్ట్ని కూడా జారీ చేసింది. హత్నీకుండ్ బ్యారేజ్, అలాగే మనం చూస్తే కనుక ఓక్లా బ్యారేజ్, అలాగే వజీరాబాద్, ఈ 3 బ్యారేజీల నుంచి దాదాపు 67,000, ఒక దగ్గర నుంచి 2,07,000 క్యూసెక్లు, ఇంకో దగ్గర నుంచి 61,000 క్యూసెక్ల సంబంధించిన వరద నీటిని వాళ్ళు వదలడం వల్ల ప్రస్తుతానికైతే ఈ కింద ఉన్న యమునా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఉత్తర భారతదేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి వర్షాకాలం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరదలు ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే మనం చూస్తే కనుక షిమ్లా ఇలాంటి ప్రదేశాలు, దాంతోపాటు ఢిల్లీ ఇలాంటి మహానగరాన్ని కూడా వరదలు మాత్రం భయపెట్టేస్తున్నాయి. భీకరంగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి, క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. దానివల్ల క్యాపిటల్ సిటీకి అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే దానికి కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడ ఎలాంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నట్టు తెలుస్తుంది. చూడండి, అక్కడ వరద నీరు, అక్కడ వాటర్ మార్కింగ్ కూడా కనిపిస్తుంది. ఎన్ని మీటర్లు వెళ్తుంది, ఎన్ని మిల్లీమీటర్లు వెళ్తుంది అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది. 70 అనేది 5 మీటర్స్, ఆల్మోస్ట్ 4-5 మీటర్లకు దగ్గరలో, 5 మీటర్లకు దగ్గరలో ఈ వరద పోటెత్తి ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వరద నీరునైతే ప్రస్తుతానికి కింద లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నదీ తీరాన ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఢిల్లీలో ప్రస్తుతానికి పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది. రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. యమునా నగర్, అలాగే అక్కడ మయూర్ విహార్, ఇలాంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ ఎవరైతే రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బయటికి రాలేక ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఢిల్లీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ డేంజర్ బెల్స్ వల్ల వాళ్ళు కూడా ఎలాంటి పని కూడా చేసుకునే పరిస్థితి అయితే లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఢిల్లీలో యమునా నది ప్రస్తుతానికి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అది రెడ్ అలర్ట్, ఒక డేంజరస్ సిచ్యువేషన్ని తలపిస్తుంది ప్రస్తుతానికి. చూడండి, ఒక కాలువ, ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన సిగ్నల్